హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఉగాది బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం అంతా అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మామూలుగా మా ఇంట్లో ఉగాది ఎలా చేసుకుంటున్నాను అని చెప్పేసి వీడియో చేశానండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు కనిపించలేదు, నేనే ఉన్నాను. ఈరోజు వీడియోలో నేనేమో ఇలా ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, మొత్తం అంతా మ్యాంగో ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. చేసి ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు కన్ఫామ్గా నేను వీడియోస్ పెడతాను. చూడండి, ఈ వాకిట్లో ముగ్గు నేనే వేసాను. మా వాకిళ్ళు ఉంటుంది కదంటే రోడ్డు అనమాట, ఇది రోడ్డు మధ్యలో పెద్ద ముగ్గు అనేది వేసాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు ఎవరు కూడా. మా ఇంటి ముందు వాకిల్ అనమాట ఇది. తర్వాత ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను నేను. నేను ఇంట్లో సాంగ్స్ పెట్టుకుంటానండి, ఎక్కువ సాంగ్స్ పెట్టుకొని ఇంట్లో పని అంతా చేసుకుంటాను అనమాట. వాళ్ళ బాబు డ్యాన్స్ చేస్తారు చూడండి. రోజు నేను పాటలు పెడితే వాడు వచ్చి డ్యాన్స్ చేస్తాను. నువ్వు పానుకుంటుంది ఎంత చెప్పిన వాడిది అది ఇష్టం. నెక్స్ట్ ఇది మా పూజ కదండి. నేను ఇలా సేమియానా, నెక్స్ట్ పులిహోర, ఉగాది పచ్చడి ఇది తయారు చేసుకున్నాను. నేను ప్రతి ఇయర్ ఇవే తయారు చేసుకుంటానండి. దేవుడి మూలకి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. నేను ఈరోజు ఆవు నెయ్యితో అనేది దీపం పెట్టుకున్నాను. నేను ఏంటంటే హారతిని ఇలాగా కొంచెం ప్రెస్ చేసి, దీపాలు ఉంటాయి కదండి, ఆ ఒత్తులకి చిగురులంటా ఇలా పెడతానమాట. ఎందుకంటే వెంటనే జ్యోతి వెలుగుద్ది అని చెప్పేసి ఇలా పెట్టుకుంటాను. మనం వెలిగించిన వెంటనే వెలుగుతుంది అనమాట. చూడండి, వెంటనే వెలిగింది కదా, అందుకని చెప్పేసి నేను అలా పెడతాను. కొన్ని ఒత్తులు ఏంటంటే వెలగవు కదా, దానివల్ల నేను ఇలాగా హారతిని కొంచెం పౌడర్లో చేసి ఆ చివర్లకి కొంచెం రాస్తే వెంటనే జ్యోతి వెలుగుద్దని చెప్పేసి అలా పెడతాను.
మా దేవుడి మొల చూడండి, బుజ్జి వెంకటేశ్వర స్వామిది ఉంటుంది. మా మరిది తిరుపతి వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని అలా దేవుడి మొల పెట్టేస్తాను. మా చిన్న పూజ రూమ్ అండి అది. మా పూజకి అది మా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఉగాది అయితే ఈరోజు చాలా హ్యాపీగా గడిచిందండి. నేను, మా మరదలు, చెల్లి, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా ఒకరు మిస్ అయ్యారండి, మా ఆడపడుచు రాలేదు. వస్తే మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం ఇంట్లో. మేము అంతా కూడా ఒకే ఊర్లో, తమ్ముడు వాళ్ళు, మేము అందరం కూడా. దానివల్ల మేము చాలా హ్యాపీగా ఉంటామండి. ఇంట్లో పిల్లలు వాళ్ళు అందరూ ఎక్కువ మంది ఉంటాము. ఈ ఉగాది అంటే హ్యాపీగా చాలా బాగా గడిచిపోయిందనమాట. నేను పూజ చేసినప్పుడు అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటానమాట. అది చదువుతున్నాను నేను. మొత్తం ఎప్పుడు శుక్రవారం పూట, లక్షవారం, సోమవారం అలా వీక్లీ పూజ చేసేటప్పుడు మాత్రం చదువుకుంటానండి కన్ఫామ్గా. అది చదువుతున్నాను అనమాట దేవుడి మూలని. నెక్స్ట్ మా బ్రదర్ది రేపు షాపు ఓపెనింగ్. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం మేము అందరం అంటే ఒక ఊరు కాబట్టి ఏ అకేషన్ అయినా సరే చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. దానివల్ల మేము ఇంట్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము. మీకు స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తానండి. నాకు ఈ వీడియో తీయడానికి అవ్వట్లేదు. నేను స్టాండ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను, వస్తుంది. ఈ వీడియో తీయమంటే మా బాబుకి ఎలా తీయాలో అర్థమవక అలా తీస్తున్నాడు అనమాట. తప్పట్లేదు, నేను చదివిస్తున్నాను. హారతి ఇస్తున్నాను అనమాట. హారతి పాట పాడుతున్నాను, అది అరేంజ్ చేస్తాను. చిన్న సాంగ్ మీ గురించి పాడతాను. జయమంగళం జనని జయమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. జగమేలు మా జనని జగదేక మాత, జగదీశ్వరి దేవి జయమంగళం. జగమేలు మా జనని జగదేక మాత, జగదీశ్వరి దేవి జయమంగళం. ముక్కంటి రాణి ముల్లోక పూజిత, ముక్కంటి రాణి ముల్లోక పూజిత. మదిన మరమును నిన్ను మనసైన మా తల్లి. జయమంగళం జనని జయమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఇదండి హారతి సాంగ్. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చాలా పెద్ద సాంగ్ అనమాట. నేను జస్ట్ చిన్నది మీకు వాయిస్ పెట్టాను. కామెంట్ మాత్రం పెట్టండి ఎలా ఉందనేది. ఇది మా వ్లాగు, మా దేవుడి మూల. ప్లీజ్ లైక్ అండ్ షేర్. చూడండి, మేము ముగ్గురం ఒకేలాంటి శారీస్ కట్టుకుంటాం ఎప్పుడు కూడా. మా మరుదులు, మా చెల్లి వాళ్ళ పాప. బాయ్ అండి అందరికి.